సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమైన సందర్భంలో సరస్వతి పుష్కరాల గురించి తెలుసుకుందాం. భారతదేశ చరిత్ర పురాణాలలో సరస్వతి నదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. త్రివేణి సంగమంలో సరస్వతి నది కూడా ఓ భాగం. పురాణాలు చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన సరస్వతి నది ప్రస్తుతం కనిపించదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. పంచభూతాల్లో ఒకదైన నీటిని మన దేశంలో పరమ పవిత్రంగా భావిస్తాం. అందుకే ఆ నీరు ప్రవహించే నదులను కూడా పూజిస్తాం. వాటిల్లో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని, సమస్యలు తీరుతాయని నమ్ముతాం. మన దేశంలో చాలా నదులకు పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంది. వాటిల్లో ఒకటి సరస్వతి నది. ఋగ్వేదంలో దీని గురించి ప్రస్తావన ఉంది. సరస్వతి నది గురించి ఋగ్వేదంలో అంబితమే, నదీతమే, దేవీతమే, ఉత్తమ తల్లి, ఉత్తమ నది, ఉత్తమ దేవతగా కీర్తించారు. సరస్వతి నది ఒకప్పుడు భారతదేశంలోని వాయువ్య ప్రాంతంలో ప్రవహించిందని చెబుతారు. సరస్వతి నది జన్మస్థలం, ప్రవాహ తీరం. సరస్వతి నది హిమాలయాల నుంచి ప్రారంభమై భారతదేశంలోని అనేక రాష్ట్రాల గుండా ప్రవహించి చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుందని పురాతన గ్రంథాలు, భూగర్భ శాస్త్రవేత్తల అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఋగ్వేదంలో సరస్వతి నది యమున, సట్లెజ్ నదుల మధ్య ప్రవహించినట్లు పేర్కొనబడింది. దీని ఆధారంగా సరస్వతి నదిని ఆధునిక కాలంలో గగ్గర్, హక్రా నదీ వ్యవస్థగా గుర్తించారు. ఈ నది హిమాచల్ ప్రదేశ్లోని శివాలిక్ కొండల నుంచి ప్రారంభమై పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ వద్ద సముద్రంలో కలిసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ నది మనకు కనిపిస్తుందా అంటే లేదు. సుమారు 4000 నుంచి 5000 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న భౌగోళిక వాతావరణ మార్పుల వల్ల ఈ నది ఎడారిలో తన ఆనవాళ్లను వదిలి అదృశ్యమైందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సరస్వతీ నది భూగర్భంలో ప్రవహిస్తుందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉపరితలంపై కనిపిస్తుందని నమ్మకం. ఉత్తరాఖండ్లోని మనా అనే గ్రామం మానా విలేజ్ సమీపంలో బద్రీనాథ్ వద్ద అలక్నంద నదితో కలిసి సరస్వతీ నదిని ఒక ఉపనదిగా గుర్తిస్తారు. దీని ప్రకారం సరస్వతీ నది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో చారిత్రక సంబంధం కలిగి ఉంది. ప్రారంభం ఎక్కడంటే సరస్వతీ నది ఆరంభం గురించి ప్రధానంగా 2 అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీటిల్లో ఒకటి పురాతనమైనది కాగా మరొకటి శాస్త్రీయమైనది. ఇక పురాణాల ప్రకారం చూసుకుంటే సరస్వతీ నది బ్రహ్మదేవుని కమండలం నుంచి ఉద్భవించి హిమాలయాల్లోని లక్ష వృక్షం వద్ద ప్రారంభమైందని చెబుతారు. అలానే శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం చూసుకుంటే సరస్వతీ నది హిమాచల్ ప్రదేశ్లోని శివాలిక్ కొండల్లోని హర్కీ దూన్ హిమానీ నదం గ్లేసియర్ నుంచి ఉద్భవించిందని కొందరు చెబుతుండగా, గర్వాల్ ప్రాంతంలోని బందర్పూంచ్ మూసిఫ్ వద్ద ప్రారంభమైందని మరొక అభిప్రాయం ఉంది. ఈ నది సట్లెజ్, యమునా నదులతో సంబంధం కలిగి ఉండేదని, తర్వాత భూకంపాల వల్ల దాని మార్గం మారిపోయిందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. ఉత్తరాఖండ్లోని మన గ్రామంలో సరస్వతీ నది ఉపరితలంపై కనిపించి అలక్నందలో కలుస్తుంది. కనుక మానా గ్రామం సరస్వతీ నది ఆధునిక ఆరంభ స్థానంగా పరిగణిస్తున్నారు. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. సరస్వతీ నది ఒకప్పుడు హరప్ప నాగరికతకు జీవనాధారంగా ఉండేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనాలు సూచిస్తున్నాయి. నాటి ప్రజలు ఈ నదిని జ్ఞానదేవతగా పూజించారు. సరస్వతీ నది పుష్కరాలు భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధిని, మోక్షాన్ని అందిస్తాయని నమ్మకం. పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. మిగతా నదుల మాదిరే 12 సంవత్సరాలకు ఒకసారి సరస్వతీ నది పుష్కరాలు వస్తాయి. ఇది బృహస్పతి అంటే గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు జరుగుతుంది.
నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మంగళ స్నానాలు హిందువుల సాంప్రదాయం. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమని పురాణాల ద్వారా తెలుస్తోంది. జీవరాశులకు నీటి ఆవశ్యకత, ప్రాముఖ్యతను పుష్కరాలు గుర్తు చేస్తాయి. ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు సరస్వతీ నది పుష్కరాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సమయంలో సరస్వతీ నదీ తీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. ఏ నదిలో పుష్కరాలు జరుగుతున్నాయో ఆ నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే పాపాల నుంచి విముక్తి కలుగుతుందని సరస్వతీ నది పుష్కరాలకు సిద్ధమవుతోంది. తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. తెలంగాణలోని కాళేశ్వరంలో గోదావరి ప్రాణహితలతో పాటుగా సరస్వతి కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తోందని నమ్మకం. అందువల్ల కాళేశ్వరంలో పుష్కరాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పుష్కరాల గురించి తెలుసుకుందాం. పుష్కరుడు అనే మహాభక్తుడు మహేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకొమ్మన్నాడు. అందుకు పుష్కరుడు, స్వామి, నదులన్నీ జీవులు చేసిన పాపాలతో నిండిపోయాయి. ఆ నదులని పునీతం చేయుటకై నీ జలమైన శరీరమును నాకిమ్ము, నీ స్పర్శతో నదులన్నీ పునీతమవుతాయి అని వరం కోరాడు. ఆ తరువాత బృహస్పతి గురుడు కూడా శివుని తనువుని పుష్కరుని వలె పొంది సర్వులకు ఆధారం కావాలని తపము చేశాడు. బృహస్పతి తపస్సుకు మెచ్చి శివుడు తనకిచ్చిన వరాన్ని గురునికివ్వడానికి ఒప్పుకోలేదు. ఆపై బ్రహ్మ గురించి గురుడు తపం చేసిన తన కోరికను తెలియజేశాడు. అప్పుడు బ్రహ్మ తన 12 జీవనదులలో సంవత్సరానికొక్కసారి 12 రోజులు పుష్కరుడుండునట్లు గురుడు ఒక్కో రాశిలో సంచారాన్ని బట్టి జరుగుతుందని చెప్పి ఇద్దరిని శాంతపరిచాడు. గురుడు మేషరాశిలో ఉంటే గంగానది పుష్కరాలు, వృషభ రాశిలో ఉంటే నర్మదా నది పుష్కరాలు, మిథునంలో ఉంటే సరస్వతీ నది పుష్కరాలు, కర్కాటకంలో ఉంటే యమునా నది పుష్కరాలు, సింహరాశిలో ఉంటే గోదావరి నది పుష్కరాలు, కన్యా రాశిలో ఉంటే కృష్ణా నది పుష్కరాలు, తులారాశిలో ఉంటే కావేరీ నది పుష్కరాలు, వృశ్చికంలో ఉంటే భీమా నది పుష్కరాలు, ధను రాశిలో ఉంటే తపతీ నది పుష్కరాలు, మకరంలో ఉంటే తుంగభద్రా నది పుష్కరాలు, కుంభరాశిలో ఉంటే సింధు నది పుష్కరాలు, మీన రాశిలో ఉంటే ప్రాణహిత పుష్కరాలు. మనిషి తాను జన్మించిన దగ్గర నుంచి ఎన్నో పాపాలు తెలిసి తెలియక చేస్తుంటారు. పుష్కర స్నానం చేయడం ద్వారా సమస్త పాపాలు పోతాయని మహాభారతంలో వ్యాస భగవానుడు చెప్పారు. జన్న ప్రభృతి యత్పాతం స్త్రియా వా పురుషేణ వా పుష్కరే స్నాతమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి. స్త్రీ చేత కానీ పురుషుని చేత కానీ పుట్టినప్పటి నుంచి చేయబడిన పాపమంతా పుష్కర సమయంలో స్నానం చేస్తే తొలగిపోతుంది. పుష్కర సమయంలో మనమే కాదు, 3,000,000 దేవతలు భూమి మీదకొచ్చి పుష్కర స్నానం చేసి తరిస్తారు. పుష్కర స్నానం వల్ల అహల్యను భంగం చేసిన దోషాన్ని ఇంద్రుడు పోగొట్టుకున్నాడు. బ్రహ్మ శిరస్సు ఖండించిన దోషం వలన పొందిన బ్రహ్మహత్య పాపం నుంచి శివుడు విముక్తుడయ్యాడు. స్వస్తి. ఓం శుభం భూయాత్. మరో మంచి విషయం గురించి మళ్ళీ తెలుసుకుందాం.